మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి సమీర ఒక వంట చేసేసింది, రాజుగారు ఒక వంట చేసేసారు, సమీర ఇంకొక వంట కూడా చేసేసింది, మరి ఇప్పుడు రాజుగారు ఇంకో వంట చేస్తారు మనకి. సో మరి ఏం చేస్తున్నారు రాజుగారు జస్ట్ మినిట్ లో? బిస్కెట్స్ చేస్తాను. బిస్కెట్స్, జింజర్ బిస్కెట్స్. వావ్, హాట్ బిస్కెట్స్. ఓకే, మరి జింజర్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. జింజర్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పాలు 1 కప్పు, వెన్న 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సొంటి పొడి 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, పంచదార 1/2 టీ స్పూన్, అల్లం తురుము 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా బిస్కెట్స్? ఓకే, సో ఇక్కడ వెన్న కొంచెం కరిగించుకుంటున్నానండి. అంటే పిండిలో మిక్స్ చేసుకోవడానికి. ఎస్. ఓకే, సో దాంట్లోనే కొంచెం తేనె కూడా కలిపేసి అలా మిక్స్ చేస్తాం. ఓకే, జింజర్ బిస్కెట్స్ బాగుంది ఫ్లేవర్ వినటానికి. ఓకే, ఈలోగా మైక్రోవేవ్ కూడా కొంచెం ప్రీ హీట్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. సో ఇది జస్ట్ మనం కరుగుతే చాలండి. ఓకే, సో దీంట్లో తేనె, హనీ. యా. సో అంటే ఇది కొంచెం ఆ పిండిలో కూడా స్వీట్నెస్ యాడ్ చేసేస్తుంది కదా మనకి కొంచెం. సో ఆ జింజర్ కి ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే ఓకే, అవును. చాలా రకాల గొంతు నొప్పులకి, జలుబుకి, వాటికి కూడా తర్వాత అల్లం రసం చేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో బౌల్లో మైదా, ఓకే, కొద్దిగా ఉప్పు, డ్రై జింజర్ పౌడర్ అండి, సొంటి పొడి. ఓకే, సో దీంతో పాటు కొద్దిగా దాల్చిన చెక్క పొడి ఉంటే కూడా బాగుంటుంది. సో దీనికి సపోర్టింగ్ గా సిన్నమన్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొద్దిగా అల్లం తురుము కూడా వేస్తే బాగుంటుంది. సో ఈ మనకు అక్కడక్కడ చిన్నగా తరకర్లాగా తగులుతూ బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఫ్లేవర్ ఎక్కువ ఆ సొంటి పొడిదిను ఇది కొంచెం తెలుస్తుంటుందేమో కదా. అవునండి. ఓకే, సో ఇలాంటివన్నీ టీ టైం కి బాగుంటాయి కదా. చాలా బాగుంటాయి. ఏవైనా ఎప్పుడైనా బేక్ చేస్తూ ఉంటావా? ఐ లవ్ బేకింగ్. యా, నాకు చాలా ఇష్టం. అంటే కేక్స్, పుడింగ్స్, కప్ కేక్స్. సో అయితే ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు బిస్కెట్స్ ఇవి. సో కొద్దిగా పాలు పోస్తే మనకు కావాల్సిన మనం ముద్దలా చేసేసుకోవాలి. ఓకే, సో మీరు కలిపేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిమందికి కొన్ని రకాల వాసనలు పడవు, డస్ట్ పడదు, వెంటనే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి కొంతమందికి పడదు, అలాగే కొద్దిగా దుమ్ము ధూళిలోకి వెళ్ళినా పడదు, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని సువాసనలు కూడా, పర్ఫ్యూమ్ లాంటి సువాసనలు కూడా పడకుండా తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా జలుబు వల్ల కూడా తుమ్ములు రావచ్చు. ఇలా ఆగకుండా తుమ్ములు వస్తూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని కనుక వాసన చూసినట్లయితే వెంటనే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో సమీర, మన పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాజు గారు బిస్కెట్స్ చేస్తారు. సో ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటావు? హౌ డు యూ లైక్ టు స్పెండ్ యువర్ టైం? ఐ స్పెండ్ క్వాలిటీ టైం పెట్స్ తో. మా ఇంట్లో పిల్లులు, సో వాళ్ళతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఓకే, అది కాకుండా ఫ్యామిలీతో బయటికి వెళ్దాం, అన్వర్తో బయటికి వెళ్దాం. ఓకే, అండ్ బయటకు వెళ్ళినప్పుడు అంటే సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఇట్లా వాళ్ళకి సీరియల్ ఆర్టిస్ట్ అంటే చాలా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా. సో అలా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా బాగా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినవి ఏమైనా గుర్తున్నాయా? మంచి కాంప్లిమెంట్స్ అంటే చాలా మంది చాలా ఇస్తుంటారు. బట్ ద బెస్ట్ ఐ ఫీల్ ఇస్ పెద్దవాళ్ళు వచ్చేసి ఇలా ఇలా అని లిటరల్ గా ముద్దు పెట్టేస్తారు, దగ్గర తీసేసుకుంటారు, అలా అని చేస్తారు కదా. దట్ ఫీల్స్ రియలీ గుడ్. సో మనకు కావాల్సిన సైజ్ లో చేసుకోవాలి. మూవీస్ ఇంట్రెస్ట్ లేదా సమీరా? మూవీస్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను, బట్ దెన్ టెలివిజన్ ఎక్కువ ఇష్టం. ఓకే, బికాస్ టెలివిజన్ అంటే మనం ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో ఉంటాము అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు. మూవీ అంటే వాళ్ళు వచ్చింది అన్ని రోజులు గుర్తుంటాము, దాని తర్వాత మర్చిపోతారు. బట్ టెలివిజన్ ఇస్ నాట్ లైక్ దట్. సో అయిపోయిందా రాజు గారు? ఓకే అండి. సో నెయ్యి రాసిన ప్లేట్ లోకి మనం కట్ చేసేసుకున్న బిస్కెట్స్
ఓకే, సో ఫోక్ తోటి ఇది జస్ట్ లుక్ కోసమా ఆర్ ఆ లుక్ కోసం, తర్వాత కొంచెం ఫ్లఫీగా కూడా రాకుండా కొంచెం అది దాంట్లో నుంచి ఆ స్టీమ్ అనేది. ఎస్. ఓకే, సో బేక్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే, సో మనకి చాలా టైం ఉంది కాబట్టి రాజు గారు సూపర్ గా కార్వింగ్స్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఆ కార్వింగ్ చూద్దాం. ఓకే, సింపుల్ ఫ్లవర్స్ చేస్తున్నాను, బట్ ట్రై కలర్ లో చేస్తున్నాను. ఓకే, రాడిష్ భలే ఉంది పెద్దగా. మామూలు సింపుల్ లిల్లీ ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇలాంటి అకేషన్స్ లో ఈ 3 కలర్స్ బాగా పనికొస్తాయి కదా. చాలా వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్. మీరు ట్రై చేశారా ఎప్పుడైనా? చేసా, వాటర్ మెలన్ ట్రై చేసేసింది. వాటర్ మీదనే ట్రై చేసా. చాలా సార్లు చెప్పా ఆడియన్స్ చూపిస్తా అని. మళ్ళీ ఇదిగో ఇప్పుడు సమీర గుర్తు చేస్తుంది కదా, ఈసారి ఎప్పుడైనా చూపిస్తా మళ్ళీ. అంటే ఇక్కడ చెయ్యను, నేను చేసింది ఫోటో చూపిస్తా. ఒకసారి నేను మీతో చేయిస్తాను ఇక్కడ షోలోనే. ఇక్కడ చేసి అంటే మీరు టకటకా చేస్తారు, నేను చేసేటప్పటికే ఒక ఎపిసోడ్ అంతా ఒక కార్వింగ్ టైం పడుతుంది. మరి మీ అంటే నేను వంట చేస్తూ ఉంటాను, మీరు కార్వింగ్ చేస్తూ ఉంటాను. అలా అంటారా? అయితే ఓకే. సో అలాగే క్యారెట్లో కూడా సో రాడిష్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది. యా, సో ఇది కొంచెం మనం మీడియం సైజ్ తీసుకుంటే బాగుంటుంది. దీనికి మనకి ఎడ్జెస్ గ్రీన్ ఎడ్జెస్ గ్రీన్ కదా. ఎస్. ఫుల్ గ్రీన్ ఏమి ఉండదు, ఏముంది. ఇంకా దీనికి రంగు వేసుకోవాలేమో. అలాంటప్పుడు మనం రాడిష్ తో చేసుకుని కలర్ వేసుకున్నా కొంచెం గ్రీన్ కలర్, ఫుల్ గ్రీన్ కలర్ లో వస్తుంది. బిస్కెట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. సో కొంచెం టైం ఎక్కువ ఉంది కదా బిస్కెట్స్ కి, కాబట్టి 3 రంగులు తీసేసుకున్నాను. ఒక్కొక్కటి చేసుకునే వరకు మనకు ఆ టైం వచ్చేస్తుంది. ఆ ప్లేటు ఒక పువ్వులో ఉంది, మన పువ్వులు వాటిల్లో పెట్టుకుంటున్నాం. బిస్కెట్స్ కూడా ఫ్లవర్ షేప్ లో కట్ చేసుకుంటే బాగుండేదేమో రాజు ఈరోజు. మనం అవునా, నెక్స్ట్ టైం చూద్దాం. మనకు ముందు ఐడియా రాలేదు, అంటే మీరు పువ్వులు చేస్తున్నారు అనుకోలేదు నేను. యూజువల్ గా అంటే సో బ్యూటిఫుల్. యా, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో అవన్నీ కూడా చూద్దాం. అయిపోయిందా? ఓకే అండి. మంచి స్మెల్ వస్తున్నాయి. యా, సూపర్, భలే ఉంది ప్లేట్ అంతా, సో కలర్ఫుల్. ఓకే, జింజర్ బిస్కెట్స్ రెడీ అండి. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది రాజు గారు ఈ కాంబినేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి, జింజర్ బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న, తేనె వేసి కరిగించాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, సొంటి పొడి, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పంచదార, అల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కరిగించిన వెన్న వేసి కొద్దిగా పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి బిస్కెట్స్ కట్టర్ తో కట్ చేసుకుని అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, జింజర్ బిస్కెట్స్ రెడీ. ఓకే, మరి ఈ రోజు ఇంకా రిపబ్లిక్ డే రోజున లాస్ట్ రెసిపీ బిస్కెట్స్. సో జింజర్ బిస్కెట్స్. సమీరా ఓకే తీసుకోండి రాజు గారు. అవునా? జింజర్ ఫ్లేవర్ తెలుస్తుంది. బేసిక్ గా మనకి అంటే హోమ్ మేడ్ వి అలాగే ఉంటాయి చక్కగా. Yes. అంటే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఉండకుండా, ఆ ఎక్స్ట్రా స్వీట్నింగ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఉండకుండా
మనకు కావాలి. ఈజీగా తెలిసిపోతుంది అంటే బేకరీలో చేసినవి మనం ఇంట్లో చేసుకున్నవి అవును. ఆ డిఫరెన్స్ కొంచెం. ఇది బేసిక్ ఏంటంటే తింటున్న కొద్దీ ఆ తెలుస్తుంది. బయటకు వస్తూ ఉంది. సినిమన్ టేస్ట్ కూడా సినిమన్ టేస్ట్, ఆ సొంటి పొడి ఇదంతా బాగా తెలుస్తుంది. ఇది కొంచెం పర్ఫెక్ట్ హనీ కూడా వేసాం కదా, ఆ కమ్మదనం తెలుస్తుంది. టీ టైమ్ బిస్కెట్ అన్నమాట పక్కాగా. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన ఇంట్లో ఉండేవే, అల్లం కానీ సొంటి పొడి కానీ ఇలాంటివి. సో మీరు కూడా ట్రై చేయండి.